హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు సండే సింపుల్ మీల్ ఎలా చేసానో చూపిస్తానండి. నేను చేసిన జీరా రైస్ విత్ ఎగ్ మసాలా కర్రీ. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ నేను కర్రీ చూపిస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్, టొమాటోస్, పుదీనా, కొత్తిమీర, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ కాజు తీసుకొని పెట్టుకున్నానండి. 4 eggs బాయిల్ చేసుకొని కవర్ పీల్ చేసుకొని పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నాను. ఇంగ్రీడియంట్ లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఒక బటర్ క్యూబ్ వేసుకున్నాను అమూల్ది. బటర్ మెల్ట్ అయిపోయాక దాంట్లో మనం హోల్ మసాలాస్ వేసుకుందామండి. కొద్దిగా వేసుకున్నాను. 2 ఇలాచీ, 2 లవంగ, ఒక చెక్క. దీన్ని కొద్దిగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత ఒక 1 స్పూన్ దాకా కసూరి మేతి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అంతగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న వెజీస్ వేసేద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆనియన్స్, టొమాటోస్, పుదీనా, కాజు, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్. ఉంటే మీకు బాదం వేసుకోండి వాటర్ మెలన్ సీడ్స్ కన్నా. ఇదేంటంటే గ్రేవీని రిచ్నెస్ ఇస్తుంది, అందుకని వాటర్ మెలన్ సీడ్స్ ఇంకా కాజు వేసుకుంటున్నాను. మీకు వాటర్ మెలన్ సీడ్స్ లేకపోతే బాదం అయినా వేసుకోవచ్చు. కాసేపు మూత పెట్టుకొని వెజీస్ సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వెజీస్ కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఎగ్స్ని మనం ఫ్రై చేసుకుందాం. దాంట్లో కొద్దిగా పసుపు వేసాను. ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. కాస్త ఉప్పు టేస్ట్ తగ్గట్టు ఇప్పుడైనా వేసుకోవచ్చు, మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఉప్పు. అవి అన్నీ కంబైన్ చేసుకొని ఇప్పుడు మన ఎగ్స్ ఒక్కొక్కటి వేసుకుందామండి. నేను మధ్యలో కట్స్ పెట్టుకున్నాను. మరి పైన లేయర్ ఫ్రై అయ్యే వరకు కాకుండా కాసేపు ఒక 2 to 3 seconds సాటే చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ మంచిగా కోట్ అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిక్చర్ వేసుకుందామండి. దానికి ముందు కొద్దిగా జీరా వేస్తున్నాను. జీలకర్ర వేయడం మర్చిపోయినప్పుడు ఆయిల్లో. ఇప్పుడు మనం మిక్చర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. చాలా మెత్తగా పేస్ట్ అవ్వాలండి. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. మీకు గరం మసాలా ఫ్లేవర్ కాదనుకుంటే మీరు కొద్దిగా బిర్యానీ మసాలా లేకపోతే పావు బాజీ మసాలా అట్లాంటి మసాలాస్ వేసుకోండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుందాం. లాస్ట్లీ కొత్తిమీర వేసుకున్నానండి. ఇప్పుడు మంచి కలర్ కోసం ఒక 1 స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. ఇవి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. సో అంతే, మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది జీరా రైస్ కానీ, చపాతీ, పూరి, నార్మల్ వైట్ రైస్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి.
ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్లేటింగ్ పెట్టుకున్నానండి. సండే సింపుల్ మీల్ విత్ జీరా రైస్, ఇంకా ఎగ్ కర్రీ, సైడ్కి రైతా ఉంది. ఈ సింపుల్ మీల్ మీకు నచ్చితే తప్పక ప్రిపేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.